నమస్కారం. ఒక మంచి ప్రభుత్వ స్కూల్ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే ఈరోజు మనం ఒక అద్భుతమైన నోటిఫికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒడిశాలోని సైనిక్ స్కూల్ సంబల్పూర్ నుంచి వచ్చిన ఈ కొత్త జాబ్స్ గురించి పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అవును, సైనిక్ స్కూల్ లాంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో జాబ్ అంటే అది నిజంగా ఒక గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని అందుకునే సమయం వచ్చేసింది. ఈ నోటిఫికేషన్లో పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయి, అలాగే కాంట్రాక్ట్ జాబ్స్ కూడా ఉన్నాయి. కానీ అన్నింటికంటే ముఖ్యమైన గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పోస్టులు ఒడిషాలో ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకు చెందిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. సరే, ఈ నోటిఫికేషన్ గురించి మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామంటే అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి, ఏమేం పోస్టులున్నాయి, వాటికి కావలసిన అర్హతలు, ఎలా అప్లై చేయాలి, ఇంకా చివరిగా ముఖ్యమైన తేదీలు, ఫీజుల వివరాలు ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. ముందుగా మొదటి విభాగానికొస్తే అసలు ఈ నోటిఫికేషన్ ఎక్కడ్నించి వచ్చింది, ఈ సైనిక్ స్కూల్ సంబల్పూర్ అంటే ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్. సైనిక్ స్కూల్స్ అంటే అవి డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు కాదనమాట. ఇవి రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సొసైటీలు. అంటే ఇక్కడొచ్చే పర్మనెంట్ పోస్టులకు గవర్నమెంట్ జాబ్స్కుండే బెనిఫిట్స్, సెక్యూరిటీ అన్నీ ఉంటాయి. ఇక రెండో విభాగానికి వచ్చేస్తే అసలు ఏమేం పోస్టులున్నాయో చూద్దాం. ఇందులో కేవలం టీచింగ్ పోస్టులే కాదు, వేరువేరు క్వాలిఫికేషన్స్తో నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ లిస్ట్ ఒకసారి చూడండి. పీజీటీ, టీజీటీ లాంటి టీచింగ్ పోస్టులున్నాయి. అలాగే లైబ్రేరియన్, క్లర్క్, డ్రైవర్ లాంటి నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. కానీ ఇందులో రెండు మాత్రం చాలా స్పెషల్. ఒకటి ఆ లోవర్ డివిజన్ క్లర్క్, ఎందుకంటే ఇది పర్మనెంట్ పోస్ట్. రెండోది వార్డ్ బాయ్ లాంటి పోస్టులు. వీటికి జస్ట్ 10th పాస్ అయితే చాలు. ఓకే, మూడో విభాగం. ఇప్పుడు మనల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసే కొన్ని పోస్టుల గురించి, వాటికి కావలసిన అర్హతల గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఈ మొత్తం నోటిఫికేషన్లోనే హైలైట్ అంటే ఇదే, లోయర్ డివిజన్ క్లర్క్. ఎందుకంటారా? ఇది పర్మనెంట్ జాబ్ అండి. ఒక్కసారి ఈ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయినట్టే. దీనికి క్వాలిఫికేషన్ ఏంటో చూడండి. జస్ట్ 10th పాస్. నిమిషానికి 40 ఇంగ్లీష్ పదాలు టైప్ చేసి స్పీడుండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏజ్ లిమిట్ చూడండి, 18 నుంచి 50 ఏళ్లు. అంటే చాలామందికి ఇదొక గోల్డెన్ ఛాన్స్ అనమాట. ఇక శాలరీ విషయానికొస్తే ఈ నంబర్స్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది బేసిక్ పే మాత్రమే. దీనికి మళ్ళీ డిఏ, హెచ్ఆర్ఏ లాంటి ఎలవెన్స్లన్నీ కలుస్తాయి. అంటే స్టార్టింగ్లోనే చేతికి దాదాపు 30,000 వరకు వస్తుంది. సరే, ఇప్పుడు ఇంకో మంచి అవకాశం, వార్డ్ బాయ్ పోస్ట్. దీనికి కూడా జస్ట్ 10th పాస్ అయితే చాలు. చాలామందికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి. ఈ పోస్టుకు కావలసినవి 10వ తరగతి పాస్ అవ్వాలి, ఇంకా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలగాలి. ఏజ్ లిమిట్ సేమ్, 18 నుంచి 50 ఏళ్లు. శాలరీ కూడా ఫిక్స్డ్, నెలకి 30,000 రూపాయలు ఇస్తారు. అన్నీ బానే ఉన్నాయి. మరి అప్లై చేయడం ఎలా? ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చేసాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఆఫ్లైన్లో పంపాలి. అంటే ముందుగా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఫిల్ చేయాలి, ఫీజు కట్టిన రసీదు, మీ సర్టిఫికేట్స్ జిరాక్స్ అన్నీ కలిపి పోస్ట్ ద్వారా పంపించాలన్నమాట. ఇది చాలా చాలా ముఖ్యం. మీరు పంపే కవర్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని పెద్ద అక్షరాలతో రాసి పక్కన ఏ పోస్టుకి అప్లై చేస్తున్నారో ఆ పేరు ఖచ్చితంగా రాయాలి. లేకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదిగో ఈ అడ్రస్, దీన్ని నోట్ చేసుకోండి. కావాలంటే ఇక్కడ పాజ్ చేసి తప్పులు లేకుండా జాగ్రత్తగా రాసుకోండి. గుర్తుంచుకోండి, కొరియర్ కాదు, కేవలం స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారానే పంపాలి. ఓకే, ఇక మనం చివరి ఘట్టానికి వచ్చేసాం. ఫీజెంత, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఈ డీటెయిల్స్ అస్సలు మిస్ అవ్వద్దు. ఫీజు విషయానికొస్తే జనరల్ ఓబీసీ వాళ్లకి 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్లకైతే 250 రూపాయలు. ఈ అమౌంట్ ఆన్లైన్లో పే చేసి ఆ రిసిప్ట్ని అప్లికేషన్కి యాడ్ చేయాలి. ఇక డేట్స్, అన్నిటికంటే ముఖ్యమైన డేట్ ఏదైనా ఉందంటే అది లాస్ట్ డేట్, January 23, 2026. ఈ తేదీ లోపల మీ అప్లికేషన్ వాళ్లకి చేరిపోవాలి. ఇక ఎగ్జామ్స్ January 3వ వారంలో ఉండొచ్చని అంటున్నారు. సో అప్డేట్స్ కోసం వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి.
సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కాంట్రాక్ట్ పోస్టులకు 3 స్టేజులుంటాయి. ముందుగా రాత పరీక్ష, తర్వాత స్కిల్ టెస్ట్, ఫైనల్గా కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ ఉంటుంది. అన్ని వివరాలు చెప్పాను కదా, కానీ ఒక్క డేట్ మాత్రం అస్సలు మర్చిపోకూడదు. అదే మీ భవిష్యత్తును నిర్ణయించే తేదీ. జనవరి 23, 2026. మళ్ళీ చెప్తున్నా, ఇది అప్లై చేయడానికి కాదు, మీ అప్లికేషన్ వాళ్ళ ఆఫీస్కి చేరాల్సిన చివరి తేదీ. సో అస్సలు లేట్ చేయకండి, వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేయండి. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఇంకో విశ్లేషణతో కలుద్దాం.